హై ఫ్రెండ్స్, కిష్కిందపురి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ట్రైలర్ వచ్చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్, కౌశిక్ పాగలపాటి కాంబినేషన్లో రాబోతుంది. ఈ మూవీ 12th సెప్టెంబర్కి రిలీజ్ కానుంది. ట్రైలర్ విషయానికి వస్తే, ఎవరికైతే దయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసి కిష్కిందపురిలో ఉన్న ఒక పాడుబడ్డ భవనంకి తీసుకొచ్చి గోస్ట్ టూర్ అని చెప్పి వాళ్ళని మొత్తం తిప్పించి పంపించడం ఈ స్టోరీలా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ రాజుగారికి అది కాంచన స్టోరీస్లలో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఒక భవనంలో దయ్యాలు ఉంటే పోయి షూట్ చేయడం కానీ, అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ, ఇలాంటి ఎలిమెంట్స్ సేమ్ ఈ ట్రైలర్లో కూడా అలాంటి ఎలిమెంట్సే కనిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్కి రీసెంట్గా వచ్చిన భైరవం అంత వర్కౌట్ అవ్వలేదు. ఇందులో మాత్రం వర్కౌట్ అయ్యేలానే అనిపిస్తుంది అనేది ఉంది ట్రైలర్ చూసినంతసేపు అయితే. అండ్ ఇందులో అనుపమ పరమేశ్వరన్ కూడా కొంచెం మంచి లీడ్ రోలే పడ్డట్టుంది. బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ రాక్షసుడు, అది కూడా మంచి హిట్టే వచ్చింది. అండ్ ఈ కాంబినేషన్ కూడా ఇందులో వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది చూస్తున్నంతసేపు అయితే ట్రైలర్. ఓకే, నార్మల్ టెంప్లెట్ ట్రైలరే. ఒక భవనంలో దయ్యాలు ఉంటే వాటిని చూడడానికి వెళ్తారు. అక్కడ జరిగే సిచ్యువేషన్స్, ఆ నిజంగానే దయ్యం ఉంది అని తెలుసుకొని హీరో ఆ దయ్యాల కోట నుంచి ఒక ఊరిని కాపాడాలి. స్టోరీ లైన్ అయితే ఇదే. యాక్చువల్గా టెంప్లెట్ సేమ్ అయి ఉండొచ్చు, కానీ ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్, సస్పెన్స్ షార్ట్స్ ఉన్నాయి కొన్ని గోస్ట్కి సంబంధించిన, అవి కొంచెం బాగా అనిపించినాయి. ట్రైలర్ చూసినంతసేపు అయితే కొంచెం సస్పెన్స్గానే ఇన్వెస్టిగేషన్, దయ్యాలు ఈ జానర్స్ అయితే కనిపించినాయి. ఎండ్ ఆఫ్ ద ట్రైలర్ అనుపమకి ఒక గోస్ట్ షాట్ పడుతుంది. అదైతే ట్రైలర్లోనే హైలైట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మూవీలో కూడా ఇలాంటి సీన్స్ ఇంకా చాలా ఉండొచ్చు. సేమ్ ఈ ట్రైలర్ సస్పెన్సే మూవీలో కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే, కౌశిక్ పాగలపాటి తీసిన రీసెంట్ మూవీ చావు కబూరు చల్లగా, ఆ మూవీ బాగుంటుంది కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆ డైరెక్టర్కి. ఇందులో కొత్తగా ట్రై చేశాడు. మూవీలో కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇందులో ఆది కూడా కనిపిస్తుండే. మేబీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా నడిపించి సెకండ్ హాఫ్ నుంచి హర్రర్ జోనర్లోకి తీసుకెళ్దాం అనుకున్న థాట్స్ ఉన్నాయి అనుకుంటా డైరెక్టర్కి. ట్రైలర్లో అయితే సేమ్ ఇవే ఎలిమెంట్స్ కనిపించినాయి. కిష్కిందపురి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.